పల్లెటూరులో ఉండి చూపు లేకపోయినా పాటతో మనందరి ముందుకి వచ్చి చాలా గట్టి పోటీ ఇస్తున్నటువంటి రాజు మనతో ఉన్నాడు. ఒక చిన్న తాండా నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గాయాన్ని గుర్తించి ఆ పాపకి రాను పోను ఇవ్వడంతో పాటు అడిషనల్ గా తనకి స్కాలర్షిప్ ఇస్తున్నటువంటి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టార్ కార్తీక ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులను కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు? చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చావు రాజు? శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, గంస్మియగూడ మేడం మాది. 5-6 బస్సులు ఎక్కి వస్తాను ఇక్కడికి. నేను ఎవ్రీ సండే 10 o'clock కల్లా ఇక్కడ ఉంటాను. ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా అదృష్టం నాకు. 14 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. ఒక సినిమాలో కూడా పాడాడండి. పలాస 1978 మూవీలో పాడాను మేడం. ప్రీ రిలీజ్లో మీరే యాంకర్, నాకు గుర్తుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అమ్మ, మీరేం చేస్తారు? ఏమవుతాడు? నా కొడుకమ్మ. కొడుకు ఇంత బాగా పాడుతున్నాడు, నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? నాకు మంచిగా అనిపిస్తుంది అమ్మా. పాడతాడని మొదటి నుంచి తెలుసా అమ్మా నీకు? తొలుత సంధి చిన్నగా ఉన్నప్పటి సంధి వాడతాడమ్మా. చిన్నగా ఉన్నప్పటి సంధి గోడ మీద కూర్చొని చారాన బిల్ల తీసుకొని కొడుతుండే. ఇక అప్పటి సంధి ఆన ఎండ ఏమైనా ఆడికెళ్ళి లేకపోతుండే. మా తాన టీవీ ఏం లేకుండే, మంది తన టేప్ రికార్డులు ఎన్నుకుంటా వాడుతుండే. ఇక పాటలు చింతనే కానీ ఇంకేం లేదమ్మా. పాటలే ఆయనకు అన్నం. ఇక పాటలే వాడతాడు. ఇక ఎక్కడంటే అక్కడ తోలకపోకపోతే ఏడుస్తాడు. ఆ పాటనే అన్నం అన్నావు కదా తల్లి, తప్పకుండా పోషిస్తుంది. రానంటే కూడా ఈనాడు. ఇక ఆయనను పట్టుకొని తిరుగుతున్నామ్మా. ఈ అబ్బాయికి పాట తప్ప ఇంకేది ఇష్టం ఉండదు. దీనికి ఇంకో స్పెషల్ ఎబిలిటీ ఉంది. ఒకసారి చేతులతోనే రిథం వాయిస్తా. చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పాను నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. ఝాన్సీ గారు, వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళకి ఎవరు లేరు. వర్షాకాలంలో వీళ్ళ ఇల్లు కూలిపోయింది. ఇక్కడ నాకు ఉన్న ఈ పెద్దలందరి సహకారంతో ఇప్పుడు ఎల్ఎంఏ నుంచి వీళ్ళకి ఇల్లు కట్టిస్తుంది. ఒక చిన్న పెంకుటిల్లో ఉంటాడు. సంగీతం పాడడం తప్ప ఇంకా ఏది చేయడు. అది చివరి ఊపిరి దాకా పాట పాడడమే ఇతని పని అంతే. అందుకే ఎల్ఎంఏలో చక్కగా నేర్చుకుంటున్నాడు. మృదంగం కూడా నేర్చుకుంటున్నాడు అండి. ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్కి ఇస్తున్నాడు. మంచి పిల్లాడు రాజు. మరి కార్తిక, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ కథ ఏంటో చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక. నేను ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నాను. ఎవ్రీ సండే వస్తాను. ఎవ్రీ సండే ఖమ్మం నుంచి రావాలంటే ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. ఎలా భరిస్తున్నారు ఇవన్నీ మీరు? సారే ఇస్తున్నారు. పాప ఎలా పాడుతుంది ఇప్పుడు? అంతకు ముందుకి ఇప్పటికీ మార్పు? ఇప్పుడు బాగా. ఈ అమ్మాయి ఇల్లిందు అని ఖమ్మం జిల్లాలో ఒక బంజారా తాండాలో పుట్టిన బిడ్డ, అడవి బిడ్డ. కుందన బొమ్మలా ఉంటుంది, అంత బాగా పాడుతుంది. వాళ్ళ నాన్నగారు తీసుకొని వస్తారు. ఒక 6-7 గంటలు ప్రయాణం చేసి వస్తారు. ఈ అమ్మాయికి బాగా నేర్పించాక ఒక పాట రికార్డ్ చేసి సార్కి పంపించాను, కీరవాణి సార్కి. సార్ ఇలా ఉందని ఆయనకు చెప్తే వెంటనే స్పందించి నెక్స్ట్ అమ్మాయిని తీసుకొని రండి నా దగ్గరికి, నేను నా టీంలో చేర్చుకుంటానని మా సార్ చెప్పడం జరిగింది. తన అదృష్టం ఇంకా. సో చాలా చక్కగా కుందన బొమ్మలాగా ఎలా ఉంటుందో అంత బాగా పాడుతుంది అమ్మాయి. ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది. నీ నీడగా మారే
ప్రణవ్ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ నమస్కారం. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీతో మీకున్న అనుబంధం ఏంటో చెప్పండి. మేము లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి వచ్చి జస్ట్ రీసెంట్గా వచ్చాం మేడం. 3 months అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్ రవి అన్నయ్య అని తన ద్వారా తెలిస్తే సార్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చాం. బట్ సార్ దగ్గరికి రాగానే సార్ తన గొంతు విని తన్ని టేకప్ చేశారు. అసలు ఆ రోజు చాలా సంతోషం వేసింది. బాబు సంగీత విశారద 3rd year చేస్తున్నారు అండ్ తబలా బాగా ప్లే చేస్తాడు. తబలాలో 4th year చేస్తున్నారు. ఇప్పుడు 10th class అయిపోయింది. సో హీస్ గోయింగ్ టు ఇంటర్మీడియట్. కొంతమందికి భగవంతుడు కొంచెం స్పెషల్ చిల్డ్రన్గా పుట్టిస్తాడు, కానీ అద్భుతం ఏంటో తెలియదు. వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు. అది చేసేటప్పుడు వాళ్ళకి అది తెలియదు మనకు, వాళ్ళ అలాంటి వాళ్ళని. మన లిటిల్ మిషన్స్ అకాడమీలో మొత్తం గ్లోబల్గా ఒక 10 మంది స్పెషల్ చిల్డ్రన్ నేర్చుకుంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే సంగీతం నేర్చుకున్నాక వాళ్ళల్లో పాజిటివ్ మార్పులు రావడం, వాళ్ళ మైండ్ కొంచెం పాజిటివ్గా మారిపోవడం, వాళ్ళ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ చాలా సాఫ్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా సంగీతం ద్వారా జరుగుతున్నాయని మాకు చెప్పడం జరిగింది. అందుకే ఈ అందరిలో ఇలాంటి పిల్లల్ని కూడా నేను తీసుకుంటాను, కానీ ఎవ్వరు కూడా వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయరు. వాళ్ళలో కలుపుకొని అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత తమ్ముడు చెల్లె ఎలా ఉంటారో అలా ఈ పిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, మా మ్యూజిషియన్స్ అందరూ కూడా వీళ్ళందరినీ ఆదరించి వాళ్ళలో కలుపుకొని వాళ్ళతో పాటు పాడే అవకాశం ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ది పేరెంట్స్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? నీ పేరేంటి? నా పేరు గంగా ఆర్తిశ్రీ. నేను కడప నుంచి వస్తున్నాను. ఈ అమ్మాయి ఎవ్రీ వీక్ కడప నుంచి వస్తుందండి. ప్రతి వారం రాత్రి బస్ ఎక్కి వాళ్ళ నాన్నతో పొద్దున వస్తుంది, నేర్చుకొని సాయంత్రం బస్ ఎక్కి మళ్ళీ కడపకి వెళ్ళిపోతుంది ఎవ్రీ వీక్. ఈ హైదరాబాద్ పిల్లలన్నా ఎప్పుడైనా కొంచెం డుమ్మా కొడతారేమో కానీ ఈ అమ్మాయి ఎప్పుడు డుమ్మా కొట్టదు. ఒకరోజు ఈ అమ్మాయికి జ్వరం వచ్చి వెళ్ళొద్దంటే కూడా వినకుండా వెళ్తానంటే నాకు ఫోన్ చేస్తే అమ్మాయిని వద్దమ్మా ఉండు అంటే అప్పుడు ఉండిపోయింది. ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఫ్యూచర్ ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను ఆదిలాబాద్ నుంచి వస్తుంది అమ్మాయి. థ్యాంక్ యూ అండి. రామాచారి గారిని, సుజాత గారిని, ఈ తల్లిదండ్రులకి ఓ చిరు సత్కారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పిల్లలందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులు ఎంజాయ్ చేయండి కార్యక్రమాన్ని.